వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు అలా వాళ్ళని ఎలాగో మనం పొందుపరచలేదు దీంట్లో. సో అన్ని ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు దే ఫ్రమ్ ముంబై అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ హీరో. ఎందుకు సార్ తెలుగు అమ్మాయిలు దొరకలేదా మీకు? తెలుగు అమ్మాయిలు అంటే ఏం లేదు మేడం, దొరకలేదా అంటే మనకు ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ బౌండరీస్ ఉంటాయి దీంట్లో, చాలా థింగ్స్ ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు అది ఆ రోల్, అది ఐ ట్రైడ్ విత్ సమ్వన్. ఇప్పుడు నేను చెప్పి నేను ఇబ్బంది పెట్టలేను మిమ్మల్ని. యూ ట్రైడ్ అండ్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి. లేదు, వాళ్ళు దే రెస్ట్రిక్టెడ్. నో సార్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐ డోంట్ దిస్. ఇప్పుడు స్మోక్ అనేది అప్పట్లో లేదు మేడం, సిగర్ కానీ సిగరెట్ కానీ అప్పుడు లేదు. నవ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ కామన్ గర్ల్స్లో కూడా, ఎవ్రీ వన్. అంటే గర్ల్స్లో ఇంకెక్కువైంది కంపేర్డ్. అది ఒక క్యారెక్టర్, ఒక ఆమె చాలా సౌమ్యం, ఒక ఆమె చాలా బోల్డ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ను నీకోసం ఆ పాత్ర కోసం నేను ఎలా చేంజ్ చేసేది? అంతే కదా. అది లేకపోతే అది ఫుల్ఫిల్ కాదు ఆ క్యారెక్టర్. ఎందుకంటే అంత రగ్గడ్ క్యారెక్టర్, అది రూడ్ ఉంటుంది అనమాట. అంటే క్యారెక్టర్ అంత రూడ్ ఉంటేనే సినిమా అన్నది. అది చేయనని చెప్పారు. సరే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఐ వాంట్ టు యూ కాస్ట్ ఫ్రమ్ ముంబై. అది సార్ సంగీతం సార్ దీనిలో ఇంకా అంటే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది మేడం. చాలా ఒక ట్యూన్ ఒకసారి మాతో. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూట్యూబ్. నో, ఒకసారి సిద్ శ్రీరామ్ పాడారు. అబ్బా. వివరంగా విన్నవించి వేడుకుంటేనే కలవరమే రేపకుండా కనికరించవే, సొగసుకే సోకు నేర్పే చిన్నదానా, నీ నడుము మడతకే మతి జారిపోయనమ్మా. స్టాంపు, సిడ్ శ్రీరామ్ స్టాంపు కనపడుతోంది కృష్ణ గారి పాటకి. ఎందుకంటే ఆ గమకాలు, ఆ హై పిచ్, ఆ వాయిస్ త్రో, చెస్ట్ వాయిస్ మొత్తం పాట అలజడి చేసేసాడు మేడం. ఇంకా హమ్మింగ్స్ అయితే చెప్పలేము, ఇంకా ఆయనకు వదిలేసాం. అంటే దాంట్లో అంటే దాన్ని ఏమంటారు, మనోధర్మం అనుకోవచ్చు. అవును. ఇంకా స్వరప్రసారం అన్నీ ఆయన సపరేట్ చేశారు, పాట మాత్రమే నేను పాడా. అంత హై పిచ్ కదా రేంజ్, అక్కడి నుంచి పాడతాడు మొత్తం అసలు. సో అమేజింగ్. కానీ సిడ్ శ్రీరామ్ ఫుల్ డిమాండ్ ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సిడ్ శ్రీరామ్ క్రాఫే అలా పైకి వెళ్ళిపోయింది. అదే తప్పు జరిగింది మేడం. అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయ్యి కూడా చెప్తున్నా ఈ విషయం. సో ఇప్పుడు వాట్ ద ఫీల్డ్ అండ్ హౌ ఎక్స్టెండ్ సపోజ్ టు గో ఇన్ ఎకనామికల్ వే, అది తప్పు జరిగింది. అంటే చాలా ఎక్కువ చార్జ్ చేస్తారని విన్నాను. 12 lakhs హూ కెన్ ఎఫర్ట్? ఒక పాటకి బాలు గారు తీసుకోలేదు సార్ ఎప్పుడు? బాలు గారు 40,000 మించి తీసుకోలేదు మేడం. నేను ఐ టేకెన్ మోర్ దాన్ 12 songs విత్ బాలు సార్. బాలు గారి దగ్గర 12 పాటలు నేను పాడించుకున్నాను. ఏ బిగినింగ్ సాంగ్ ఎంత తీసుకున్నారో ఎండ్ సాంగ్ వరకు అంతే ఉన్నారు మేడం. అట్లా ఎట్లా ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది? పీరియడ్ ఆఫ్ 10 yearsలో ఈ ఒక్క 10,000 కూడా పెంచలేదు మేడం ఆయన. అంటే పెద్ద సినిమాల సంగతి వేరు. అంటే పెద్ద క్యాస్టింగ్, అంటే పెద్ద హీరోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటారని నాకు తెలియదు, కానీ అంటే వెరీ స్టాండర్డ్స్ మేడం. ఇప్పుడు మనం వెళ్ళి లేదు సార్ ఇది ఒక చిన్న కైండ్ ఆఫ్ సినిమా, ఈ హీరో అంటే ఆయన అసలు నో అనే సమస్య లేదు. ఇక్కడ అసలు ఆ ఛాన్సే ఉండదు మేడం, బార్గెన్ ఛాన్స్ కానీ. అంటే మనకు ఒక అంబియన్స్ ఉంటుంది మేడం, మనకు ఒక అంబిషన్ ఉంటుంది, ఈ సింగర్ తోటి అయితే బాగుంటుంది అని. అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం మేడం? అది మీరు అనేది రైటే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాల్యూస్ మారిపోయి, డిమాండ్ సప్లై. ఓకే, నేను అనేది ఇప్పుడు దానికి ఒక పారామీటర్ ఉంటుంది మేడం. హౌ తెలుగు ఫీల్డ్ ఇస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ మేకింగ్, అండ్ హౌ ఐఎమ్ సపోజ్ టు బీ ఇంక్రీజ్ మై రేంజ్ అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు హీఈస్ నాట్ దేర్, ఆల్మోస్ట్ హీఈస్ నాట్ దేర్ ఇన్ తెలుగు. మీరు గతంలో నెలకు
50 పాటలు పాడేవాళ్ళు, ఇవాళ 5 పాటలు. అంటే ఏం రీజనో తెలియదు, అతనికి ఉండొచ్చేమో సమ్ అదర్ లాంగ్వేజ్ హీ మైట్ బీ సింగింగ్. అంటే వేరే ఇప్పటికి నేను ఇంకో 2 పాటలు పాడిద్దామంటే అందుబాటు లేరు. అదే ఎంతెంత మంచి పాటలు పాడారు ఆయన. ఇప్పుడు ఆయన దాంతో నీ కాళ్ళని పట్టుకు వదలమన్ చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలు, ఆ పాటతోటి ఇటు ఎక్కడికో వెళ్ళింది ఆ సినిమా. సో అలాంటి కొన్ని మిస్ అయిపోతున్నాయని మా ఫీలింగ్ అంతే. ఆయన పెంచినందుకు నాకేం బాధలేదు, నేను పాడించుకున్నందువల్ల నేను పొందిన నష్టం అన్నిటికీ ఉంటుంది మేడం. ఇప్పుడు దాని రేంజ్ పెరిగింది. ఐ గాట్ గుడ్ ఆడియో రైట్స్ విత్ మీ బికాస్ ఆఫ్ సిస్టమ్ అండ్ ఆల్. బట్ నేనేమంటున్నా అంటే వాట్ మై ఫీలింగ్ ఇట్ ఈస్ ద రేంజ్, సెవరల్ రేంజెస్ ఆర్ దేర్ ఇన్ ద మేకింగ్ ఫిల్మ్. అదే అదే 2 crores కరెక్టే. ఇస్తున్నారు, 10 crores ఇస్తున్నారు, 100 crores ఇస్తున్నారు. అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ట్రీట్ ద ఫిల్మ్. అదే అదే అంటే ఆ సిస్టమ్స్ ఇప్పుడు మారిపోయాయి కదా మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరు దూరం అవడం మాకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. సో వెన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ కొంచెం అందుబాటులో ఉంటే బాగుండు కదా ఉంది కదా. యూ పుట్ ఫర్ 5 lakhs. కానీ బాంబేలో ఎట్లా ఉంది సార్ ట్రెండ్ ఇప్పుడు? అంటే బికాజ్ శ్రేయా ఘోషల్ గారికి ఎంత తక్కువ డిమాండ్ ఏం కాదు, షీఈస్ ఆసమ్ అమేజింగ్. ఉదిత్ నారాయణ గారి చేత మీరు పాడిచ్చారు. ఉదిత్ గారు 10 పాడారు, శంకర్ మహాదేవన్ 10 పాడారు, సుఖీందర్ వాళ్ళందరూ ఎట్లా ఉండేవారు సార్? వెరీ రీజనబుల్ మేడం. నౌ దే ఆర్ ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, కానీ అది అనకూడదేమో అనాలో తెలియదు. ఈ చిన్నలందరూ రేంజ్ పెంచేసరికి వాళ్ళు కూడా పెంచేశారు మేడం. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు. లేరా? నే హ్యావ్ టేకెన్ 35,000లో అందరినీ పాడించా. హరిహరన్ ఒక 10 పాటలు పాడాడు, శంకర్ మహాదేవన్ 35-40. సుఖ్వీందర్ సింగ్ ఇప్పుడు పాడిన వాళ్ళు లేరు అక్కడ ఎక్సెప్ట్ అరిజిత్ సింగ్. శ్రేయ గారికి 16,000 పాడారు మేడం. శ్రేయా ఘోషల్ నాకు 16,000. ఉన్నట్టుండి ఏదో గుబులాయ్ కమ్మనైన కలలే మొదలాయ్, ఆ పాట కుంకుమలో పాడింది. ఇంకా అంటే నా ఫేవరెట్ సింగర్ సాధనా సర్గం, ఆవిడైతే ఇంకొంచెం తక్కువే ఆ టైంలో. అమేజింగ్ సింగర్స్. దీనివల్ల ఏమైంది, అంతటా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అంటే అప్కమింగ్ ఒక్క సాంగ్ పాడి పొరపాటున హిట్ అయితే దే ఆర్ నాట్ ఇన్ అర్త్. అవును. ఇప్పుడు నిజంగా అది ఫ్లూక్ హిట్టా లేకపోతే ఆ హిట్టా అని తెలియకముందే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సార్, మీరున్న అప్పుడు ఆ టైం చెప్తున్నారు, అప్పుడు సింగర్ ఫలానా సింగర్ మీరు ఏరుకోరి పాడిచ్చేవారు, అయినా కూడా వాళ్ళు అలా ఛార్జ్ చేయలే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు శ్రీరామ్ గారు పాడారు, చాలా బాగుంది, కానీ ఎవరు పాడినా మీ పాట మీ పాట బాణిగా వెళ్తుంది. ఇప్పుడు కీరవాణి సార్ దగ్గర పాడుతున్నారు సార్ ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, మన రెహమాన్ గారి దగ్గర పాడుతున్నారు, రాజా సార్ దగ్గర పాడుతున్నారు. సింగర్ల కంటే కూడా మ్యూజిక్ డైరెక్టరే ఇప్పుడు ప్రధానం కదా సార్. అలాంటిది అంటే అలాంటిది ఇప్పుడు ఇంత డిమాండ్ చేసి తీసుకోవడం చాలా ఆశ్చర్యకరం అంటున్నారు. అదే అండి, వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ స్టేటస్ ఆల్సో. దే ఆర్ రూలింగ్, టెలిఫ్రాంక్లింగ్ దే ఆర్ రూలింగ్. సింగర్స్ అనేవాళ్ళే రూల్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి తెలియదు. ఇప్పుడు మాకు చిన్నవాళ్ళు మేడం, దే సంగ్ ఓన్లీ సాంగ్, సెకండ్ సాంగ్కు దే డిమాండ్ ఇప్పుడు 50,000 60,000 అడిగేశారు. ఒకటే పాట తనకి మళ్ళీ వచ్చి చివరిగా ఆ ఇన్ఫ్లుయెన్స్తో పాడిస్తే నేను 1.5 రోజు ఆమెతో ఆవిడతో పాడించలేకపోయా. నాకు కావాల్సింది దొరకట్లేదు. తను అక్కడ ఎలా పాడిందో తెలియదు నాకు. సింగర్, ఒక లేడీ సింగర్ చివరికి తీసా సాంగ్ పాడించుకోలేకపోయా. ఈ సినిమాకా? వేరే సినిమాకి, ఇంకో సినిమా చేశానండి మధ్యలో. అట్లా ఉన్నారు. అంటే నేను బ్లేమ్ కాదు సార్. ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిషియన్గా నేను కూడా నాకు పాట ఇష్టం కాబట్టి షేర్ చేసుకుంటాను. నేను కూడా మొన్న ఈ టాపిక్ వచ్చింది అంటే బాలు సార్ లాంటి ఆయనకు లేని డిమాండ్ ఏం కాదు, ఆయన కూడా ఫుల్ డిమాండ్లో ఉన్నారు చివరి వరకు. ఏ పాట హిట్ కాదు మేడం అది. కొన్ని వందలు వేల పాటలు, ఏ పాట అయినా అమృతధారతో పాడినైనా, ఒక పాటను ఎక్కడికో తీసుకెళ్ళినైనా సంవత్సరాల తరబడి ఆ రేంజ్లోనే ఉండి ఆయన అందరికీ అందుబాటులో ఉండి అందరు పాటలు పాడాడు. ఇక్కడ కొందరు అయితే ఇంకా అసలు ఆ టాపిక్ ఇప్పుడు చెప్తే అదే అర్థమైంది, యూజ్డ్గా ఉంటుంది మేడం. సమ్ పీపుల్, సమ్ సింగర్స్ ఆర్ దేర్ మన తెలుగులో కూడా, తెలుగులో కూడా కాదు, తెలుగులోనే. ఇంకా తమిళ చాలా ఒబీడియంట్గా ఉన్నారు మేడం. సమ్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆర్ సో ఒబీడియంట్.
ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ హౌ దే ఆర్ రూలింగ్, దే డజంట్ వాంట్ టు బీ విత్ మ్యూజిక్ డైరెక్టర్ వెల్ సింగింగ్. అది కరెక్ట్ అండి? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అంటే అదే నేను పాడాలంటే అంతే, అంటే మీరు ఉండకూడదా? ఉండకూడదు. మీరు నాకు ట్యూన్ ఇచ్చేయండి, ఐ విల్ సింగ్, ఐ విల్ సెండ్ ఇట్ యూ. ఇఫ్ చేంజ్ యూ నీడ్ సమ్వేర్, యూ టెల్ మీ, యూ గైడ్ మీ, ఐ విల్ సింగ్ అగైన్ అండ్ విల్ సెండ్ ఇట్ యూ. ఇంకా అప్పుడు ఎట్లా ఉండేది సార్ అసలు? ముందు మొత్తం లైవ్ ఆర్కెస్ట్రా పెట్టి ప్రాక్టీస్ రిహార్సల్ 780 పీపుల్ ఆర్కెస్ట్రా ఉండి టోటల్ సాంగ్ రిహార్సల్ చేసి వన్ స్ట్రెచ్లో పాడే రోజుల నుంచి ఇంత కంఫర్టబుల్ వస్తే వాళ్ళు అంటే హౌ ఇట్స్ గోయింగ్. ఇప్పుడు ఒక సంగతి వేయాలంటే నేను దగ్గర లేకుండా నువ్వు ఎలా వేస్తావు? నేను ఏదో చూచాక పాడేస్తానండి ట్రాక్. 100% నేను పాడలేను, నేను సింగర్ కాదు కాబట్టి. అంటే నేను సింగర్గా ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను ఫుల్ఫిల్గా పాడలేను దాంట్లో. నువ్వు అది రిఫరెన్స్ తీసుకొని నేను పాడేస్తానంటే అలా ఉంది ఇప్పుడు. అది చాలా చండాలంగా ఉంది మేడం. చాలా మీరు ఎంత మదన పడ్డారో అర్థమవుతుంది. పడుతున్నా. మన కళ్ళ ముందు మారిన ఇండస్ట్రీ ఇది. 2002కి 2025కి అసలు భూమి ఆకాశం అంతా మారిపోయింది. మొత్తం సినిమా బడ్జెటే 12 లక్షలు ఉండేది పాటలకు మాత్రం. ఇప్పుడు ఒక సింగర్కి అంత అవుతుంది. సింగర్ అడుగుతున్నారు మేడం 12 లక్షలు. అర్థమైంది సార్, అర్థమైంది. బట్ ఏదేమైనా మీరు అంటే మిగతా కొత్త టాలెంట్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ పాట? అందరు కొత్త వాళ్ళే మేడం. ఇప్పుడు చాలా మందిని కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే లక్కీలీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ పాడతీగ, స్వరాభిషేకం. ఇండియన్ ఐడల్ ఎంత బాగా పాడుతున్నారండి అందరూ. అండి నేను అక్కడ నుంచే ఇద్దరిని పిలిపించి పాడించానండి దీంట్లో. ప్రీవియస్గా నేను లెహరా అని ఒక సినిమా చేశాను, భటిండా నుంచి పిలిపించానండి సింగర్ని. వాడు ఏం సింగర్ అండి అసలు. అంటే నెక్స్ట్ కైలాష్ కేర్ లాంటి వాయిస్ కాబట్టి ఐ సా దేర్ ఇన్ ఇండియన్ ఐడల్లో చూసి పిలిపించా. అమేజింగ్. కానీ వాట్ ఈస్ గ్రేట్ ఈస్ కృష్ణ గారు, మామూలుగా అందరికి ఒక ఎరా ఉంటుంది. మీరు 2025 ఏళ్ల క్రితం ఉండే ఆ ఎరాలోంచి మీరు బయటకు వచ్చి మోడర్న్గా ఇప్పుడున్న టైమ్స్కి అడాప్ట్ అయిపోయి ఎక్కడ మీరు తగ్గేదేలే అనే టైప్లో వెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. లేదు మేడం. అంటే నేను కొందరు ఏమంటారంటే మీ ఎరా అయిపోయింది. ఎరా లేదు మేడం దీనికి. నో ఎరా ఇస్ దేర్ ఇన్ దిట్. మ్యూజిక్కి అట్లాంటివే ఉండవంటారు. నో ఎరా. మీ అనుబంధం ఎలా ఏర్పడింది? ఒక మాట చెప్తున్నా మేడం. అంటే మధ్యలో ఎట్లా చెప్పినది కాదు. చక్రి, మీ, ఆర్పి అండ్ దేవి ఆర్ కాంటెంపరీస్. వీ హ్యావ్ డన్ ఏ ప్రోగ్రామ్, త్రివేణి సంగం అనే ప్రోగ్రామ్ చేసాం. అవర్ బ్యాడ్ లక్ చక్రి సార్ ఈజ్ నాట్ దేర్ విత్ అస్. అవును. సో ఆర్పి దేర్.